ఎవరి లలిత్ కుమార్? ఒక క్రిస్టియన్. క్రిస్టియానిటీలో నిజం లేదు, అసలు క్రిస్టియానిటీలో వాస్తవం లేదు, క్రీస్తు చరిత్రకి అసలు ఎటువంటి ప్రామాణికత లేదు, ఆధారం లేదు. సో అట్లాంటిది ఇప్పుడు హిందుత్వవాది అని చెప్పుకునే మీరు 9 సంవత్సరాలు క్రిస్టియన్లో ఎందుకున్నారు మరి? 8 సంవత్సరాలు ఒక క్రిస్టియన్ గా ఉండి డబ్బు కోసం హిందూ మతం మార్చుకున్న దగాకోరు వీడు. హిందుత్వాన్ని వదిలేసి క్రిస్టియానికి వెళ్ళి మళ్ళీ హిందూకి వచ్చారు. ఇంతకు ఈ వెధవలను సృష్టించింది ఎవరో తెలుసా? ఒక దొంగ సన్యాసి, దేశ బహిష్కరణ చేయబడిన దొంగ బాబా పరిపూర్ణానంద స్వామి. షిరిడి సాయిబాబా కూడా దేవుడు కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు. ఆయన చెప్పిన మాట 100% నిజము. ఇలాంటి వ్యక్తుల్ని నమ్మొద్దు, వెళ్ళకండి అని మీలాంటి వ్యక్తులు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. అంతేనా? చెప్తున్నాం ఆల్రెడీ. దొంగలకు దొంగలే తోడవుతారు, నీచులకు నీచులే జతకడతారు. ఇలా ఏర్పడిన దొంగల ముఠాయే బ్లాక్ మెయిలర్స్. ఈ నీచులు ఎంతటి నయవంచికలంటే పరిపూర్ణానందకు చెడ్డ పేరొస్తుందని, ఏదో ఒక రోజు మా బండారం బయటపడుతుందని పురాణాలు చెప్పుకొని కథలు వల్లిస్తూ బతికే వద్దిపర్తి పద్మాకర్ శిష్యులమని గొర్రెను బలిపశువుని చేశారు. అయ్యా వద్దపర్తి పద్మాకర్, ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఈ వెధవలు నీ శిష్యులు కాదు, పరిపూర్ణానంద శిష్యులు. నీవు మేల్కొనకపోతే నీ పరువు పోవడం ఖాయం.